హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజైతే నేను నా షెల్ఫ్‌ని ఏ విధంగా నేను సర్దుకుంటాను, నా బట్టలు అన్నది మీతో షేర్ చేసుకుంటాను. కింద వచ్చేసి మా బాబు అనమాట. వీలైతే అది కూడా పెడతాను. మ్యాక్సిమము 5 మినిట్స్ 6 మినిట్స్‌లోనే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ 5 మినిట్స్‌లో కంటిన్యూ అయితే కనుక ఇదే వీడియో పెడతాను. తర్వాత బాబుయి బట్టలు ఎలా సర్దుతాను అని చెప్పేసి ఇంకోసారి వీడియో పెడతాననమాట. ఇప్పుడైతే నేను నా షెల్ఫ్‌లో మొత్తము 3 ఉన్నాయన్నమాట. ఒకటి తీసి బయట పెట్టాను. వాటిలో ఉన్నటువంటి బట్టలన్నీ తీసి సర్దాలి. మ్యాక్సిమమ్ నావి మొత్తము మడత పెట్టేసి దాంట్లో పెడతాను. కాబట్టి నాకు పని చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ ఆర్గనైజర్ యూస్ చేయడం వల్ల ఈ పని నాకు చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే అంతకుముందు ఒకేసారి అన్నీ బయట వేసేసి అవన్నీ మడత పెట్టుకుంటూ అట్లా చాలా టైం వేస్ట్ అయ్యేదన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, నాకు ఏ రేఖ కావాలో, ఏ షెల్ఫ్ కావాలో, అంటే ఏ బాక్స్ కావాలో ఆ బాక్సే నేను ఓపెన్ చేసుకొని వాటిని నీట్గా సర్దేసి ఆ బాక్స్ అక్కడ పెట్టేస్తానన్నమాట. ఒకవేళ ఏది డిస్టర్బెన్స్గా ఉంది అని అనిపిస్తే, అంటే నీట్గా లేదు, కొంచెం గజిబిజిగా ఉంది అని అనిపించినప్పుడు దానినే తీసుకొని ఈ విధంగా నీట్గా మళ్ళీ మడత పెట్టుకొని పెట్టేసుకుంటున్నాను. లేకపోతే కనుక అన్నీ కరెక్ట్గా లేవంటే మొత్తం ఒకేసారి తీస్తాను. ఈసారి మొత్తం ఒకేసారి తీసి పెడదామని, ఎందుకంటే మనము హడావిడిలో గబక్కన తీస్తాము, గజిబిజిగా అట్లా తీస్తాం కదా. అందుకని చెప్పేసి కొంచెం డిస్టర్బెన్స్ అవుతాయి, ప్రతిసారి అవుతాయి. అయితే మనం నీట్గా పెట్టుకున్నప్పుడు కొన్ని రోజులకి సెట్ అవుతాయి. ఇంక మన పని ఇదే కదా. నేనైతే దీంట్లో ఏం చేశానంటే, టాప్స్ అన్నీ సపరేట్ చేసి ఫ్యాంట్లన్నీ సపరేట్ చేసి పెట్టానన్నమాట. ఆ విధంగా దాంట్లో ఫ్యాంట్లు పెట్టేసుకున్నాను. అలానే సెట్ ఒకవేళ ఉంటే విడిగా టాప్స్ తీసుకుంటాం కదా, విడిగా టాప్స్ మాత్రం తీసి పక్కన పెట్టాను. సెట్ కనుక ఉంటే ఈ విధంగా ఫ్యాంట్ అందులోనే పెట్టేసుకొని సెట్ పెట్టేసుకున్నాను అనమాట. అప్పుడు మనకి వెతకడానికి ఈజీగా అనిపిస్తుంది. ఇవన్నీ తెలుసు అందరికీ, కానీ నేను ఎట్లా సర్దుకుంటున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. కొత్తవి ఏమన్నా ఉంటే వాటిని తీసి బీరువాలో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. కొన్నేమో ఇలా తీసి సర్దడానికి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. నాకు మెయిన్ ఏంటంటే, ఇలా కొంచెం గజిబిజిగా అనిపించినా కూడా తీసి సర్దడానికే నేను చూస్తాను. నా వరకు మాత్రం ఇంకా బాబువి ఎన్నిసార్లు తీసినా కూడా అలానే అయిపోతూ ఉంటాయి. నాది ఎప్పుడైనా ఇట్లా అనిపించినప్పుడు వెంటనే తీసి సర్దుకుంటూ ఉంటానన్నమాట. ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానో కూడా మీతో చెప్పాలి. మా అక్క ఉంది కదా, మా తోడికోడలు అని చెప్పేసి మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. నేను మ్యాక్సిమం ఎవరికి చెప్పినా మా అక్క అనే చెప్తాను. అక్క షెల్ఫ్లో అయితే ఎప్పుడు నీట్గా పెట్టుకుంటుంది. అంతకుముందు పాత వీడియోస్లో మీకు చూపించి ఉంటాను, హోమ్ టూర్ తీసినప్పుడు అక్క ఎలా నీట్గా సర్దుకుంది అని. తన దగ్గర నేర్చుకున్నా అనమాట. తనే నేర్పించింది. ఒకసారి కరోనా టైంలో మా దగ్గర ఉన్నప్పుడు నా బట్టలు అప్పటి వరకు చాలా గజిబిజిగా అట్లా ఉండే. మేము ఎప్పుడు కారంపూడిలో ఉండేవాళ్ళం. అక్క వాళ్ళు మా దగ్గర 1.5 మంత్ అట్లా ఉన్నారు. అప్పుడు తనే సర్ది ఇది ఇట్లా సర్దుకోవాలి, ఇలా పెట్టుకోవాలని నేర్పించింది అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను సర్దుకోవడము, తర్వాత ఈ బాక్సెస్ తీసుకొని దాంట్లో సర్దుకోవడం అట్లా చేస్తున్నాను. మెయిన్ నాకు ఈ బాక్సెస్ తీసుకోవడం వల్ల చాలా ఈజీ అయిందనమాట. ఏది నీట్గా అనిపించదో దాన్ని మాత్రమే తీసి సర్దుకోవడానికి ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ అవన్నీ మడతలోనే ఉన్నాయి, కొంచెం మడత ఉన్నాయి, పోయినాయి. అవి మాత్రమే చక్కగా మడత పెట్టేసి అట్లా పెట్టేశాను. పని చూడండి నాకు చాలా తొందరగా అయిపోద్ది అనమాట. ఈ విధంగా టాప్స్ అన్నీ నేను పెట్టుకున్నాను. అంతకుముందు దాంట్లో ఓన్లీ ఫ్యాంట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను అనమాట. దీంట్లోనేమో టాప్స్ పెట్టుకున్నాను. మిగతావి కూడా కొన్ని తీసాను. ఆ బాక్స్ ఎట్లా వస్తుంది అన్నది మీకు చూపిస్తున్నాను. ఇట్లా వస్తుంది అనమాట. దాన్ని అయితే ఈ విధంగా సర్దుకోవాలి. అలా పెట్టేసుకొని సర్దేసుకోవచ్చు. నేను ఈ వీడియో అంతకుముందు పాతగా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా పెట్టినప్పుడు అసలు చాలామంది చూసారనమాట యూట్యూబ్లో. అప్పుడు చాలా వీడియోస్ వచ్చినాయి. దానికి చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత నేను చిన్నగా పెట్టుకోలేదు, అంటే పట్టించుకోలేదన్నమాట. ఇంకా అట్లాగా నేను ఈ రెండు బాక్సులు అయినాయి ఇప్పుడు వీటికి. తర్వాత దీన్ని ఏం చేస్తానంటే, 3 అక్కడ కదా చున్నీలన్నీ కలిపేసి ఇంకొక దాంట్లో పెట్టాను నేను. అందుకని చెప్పేసి చూడండి, ఒక దాంట్లో చున్నీలు
పెట్టాను, ఒక దాంట్లో ప్యాంట్లు పెట్టాను, ఒక దాంట్లో టాప్స్ పెట్టాను. ఇంకొక బాక్స్ అయిపోయింది, దాన్ని పైన పెడదాము అని అనుకుంటే అట్లా వంగిపోయి బరువుకి అట్లా అయిందనమాట. అందుకని ఏం చేశాను, దాన్ని తీసేసి ఈ పైన కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంది కదా, అందుకని చెప్పేసి మెయిన్ కొత్తగా అనిపించినవి బీరువాలో పెట్టాను. అప్పుడప్పుడే అకేషన్స్ అప్పుడు వేసుకునేవి అలాంటివి. మిగతావన్నీ వచ్చేసి దీనిపైన సర్దేసుకున్నాను అనమాట. అంటే ప్యాంట్ల పైన కొన్ని టాప్స్ పెట్టాను, మళ్ళీ టాప్స్ పైన కొన్ని పెట్టేశాను. అట్లాగా నా షెల్ఫ్ అయితే ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఆ విధంగా అయితే నేనైతే సర్దేసుకున్నాను. ఇదిగో చూడండి, ప్యాంట్ల పైన పెట్టేశాను కొన్ని టాప్స్. తర్వాత ఆ టాప్స్ పైన పెట్టాను. పైన మాకు వెడల్పు ఎక్కువ వచ్చింది కాబట్టి ఇట్లా అనిపించింది. ఇవి బాక్సెస్ పెట్టేంత వెడల్పు కూడా ఉంది. షెల్ఫ్ కొంచెం పెద్ద షెల్ఫ్ వచ్చిందనమాట, అందుకు కొంచెం హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ వీడియోలో అయితే మా బాబువి కూడా నేను వీడియో తీసి మీకు చూపిస్తాను. ప్రస్తుతం ఈరోజు అయితే నా టాప్స్ వరకు మాత్రము, నా డ్రెస్సెస్ మాత్రం నేను సర్దుకొని మీకు చూపించాను అనమాట. ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ మీకు కూడా యూజ్ అనిపిస్తే ఆ బాక్సెస్ అయితే ఫ్లిప్కార్ట్లో అట్లా ఉంటాయి, సెట్ లాగా వస్తాయి, తెప్పించుకొని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అలానే మా ఫ్రెండ్ నిన్న బర్త్డే ఉంది కదా, నిన్న ఫ్రెండ్షిప్ డే కదండి, అందుకని నిన్న మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చిందనమాట. అనుకోకుండా వచ్చేటప్పుడు ఇవి తీసుకొని వచ్చింది, మీతో చూపిద్దాం అనిపించింది. నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా వీడియోలో పెట్టుకుంటే. ఇవి మట్టి గాజులే. తను కూడా ఒక పేరు కొనుక్కుందంట, అందుకని నాకు కూడా కొనిచ్చింది. తను వేరే కలరు, నాకు ఈ కలర్ తీసుకుందనమాట. మట్టి గాజులు. నేను అంతకుముందు వరకు వేరే గాజులు పెట్టుకున్నాను, నిన్నటి నుంచి ఇంక ఇవే వేసుకుంటున్నాను. తనతో చెప్పాను ఇప్పటి నుంచి ఇవే వేసుకుంటాను నేను అని. చాలా బాగున్నాయి ఇవి గాజులు వచ్చి. అలానే ఇది చైన్ లాగా అనమాట, బాగుంది. రెడ్ కలర్ అండ్ అదే పింక్ అను గ్రీన్ కలర్ వచ్చింది. మనకి చిన్న అకేషన్స్కి అట్లాగా బాగుంటుంది కదా. ఇది కూడా ఒకటి తీసుకొచ్చింది అనమాట. నిన్నైతే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి ఇవి తీసుకొచ్చింది. నేనైతే అసలు అనుకోలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను తీసుకొస్తుంది అని చెప్పేసి అని. అందుకని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. సర్ప్రైజెస్ ఇస్తే అంతే కదా. నాకు ఇది కూడా బాగా నచ్చింది. అప్పటికప్పుడే తన ముందే వేసుకొని చూపించాను అనమాట. తనకి ఎట్లా ఉంది చూడానండి, బాగుంది మేడం, నేను కూడా ఇట్లాంటి తను తీసుకుంది. తనైతే బ్లాక్ అంటే నల్ల పూసలు తీసుకుందంట, నాకేమో ఇది తీసుకుంది. తను ఏదైనా తీసుకుంటే నాకు కూడా తీసుకుంటుంది. వాళ్ళ ఊరు వచ్చేసి మచిలీపట్నము, అక్కడ 1 గ్రామ్ గోల్డ్ అన్నవి చాలా ఫేమస్గా ఉంటాయి కదా. అందుకని చెప్పేసి తను ఊరు వెళ్ళినప్పుడల్లా చిన్నవి ఏదైనా సరే నాకు తీసుకొస్తుంది అనమాట తను. ఈ రెండు నిన్నైతే తీసుకొచ్చింది. వీటితో పాటు ఈ శారీ అయితే ఎప్పుడో తీసుకుందంట, నా బర్త్డేకి గిఫ్ట్గా ఇద్దామని తీసుకుంది. అంతవరకు ఇవ్వలేదు. మ్యారేజ్ డే మేము చేసుకున్నాం కదా, అప్పుడు ఇద్దామని అనుకుందంట, కుదరలేదు అని ఇంకా నిన్న వాటితో పాటు ఇవి కూడా తీసుకొచ్చింది. ఈ శారీ కూడా అనమాట. తనకి ఇట్లా అంచులు ఉంటాయి కదా, ఇట్లా సన్న అంచుగా ఉండడము, ఇలా అంచులు ఇవ్వడం ఇష్టం అనమాట. తను కూడా మ్యాక్సిమం వెయిట్లెస్గా ఇట్లాంటివే కొనుక్కుంటుంది. అందుకని చెప్పేసి ఇట్లా ఇష్టము. నాకు ఒకసారి నేను క్రీమ్ కలర్ అని చెప్పినట్టు తనకి గుర్తుందంట, అందుకని క్రీమ్ కలర్ కావాలి, ఈ బోర్డర్లో వైలెట్ కలర్ బోర్డర్ ఉంటే బాగుంటుంది అని ఈ కలర్లో ఈ బోర్డర్ ఉన్న శారీ తీసుకుంది. నిన్న నాకు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవన్నమాట మా ఫ్రెండ్. ఓకేనా, ఎలా ఉన్నాయో చెప్పండి. అంతకుముందు తీసుకొచ్చినవి కూడా చూపిస్తాను మీకు. అంతకుముందు ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు ఇవి తీసుకొచ్చింది. ఇది కూడా చైన్. ఈ చైన్కి చివర్లో చిన్న ముత్యం లాగా వచ్చింది. ఇది కూడా ఎప్పుడైనా సరే ఫంక్షన్స్కి అట్లా చిన్న అకేషన్స్ ఉంటాయి కదా, అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇదొకటి. అలానే చెవులు బుట్టలు అన్నమాట. కింద వచ్చేసి ఇట్లా ముత్యాల్లాగా వచ్చి, ఇక్కడ వచ్చేసి రాళ్ళు ఇలా వచ్చినాయి. అలానే ఇట్లా వచ్చింది. తను గుర్తుగా ఇవి దాచిపెట్టుకున్నాను నేను. అయితే ఈ రెండు వేసుకోవడానికి నాకు సమయం ఇంకా రాలేదు. ఇదైతే కొంచెం గ్రాండ్గా ఉంది కదా, మ్యారేజెస్కి అట్లా ఎప్పుడైనా వేసుకోవడానికి అని పెట్టుకున్నాను. మ్యారేజెస్ ఏమీ మాకు ఇంకా రాలేదు, అందుకని నేను పెట్టుకోలేకపోయాను అనమాట. ఈ చైన్ అయితే ఒకసారి వేసుకున్నాను.
ఇంక ఇవైతే దాచిపెట్టుకున్నాను నేను. మీరు తనకేం తీసుకురాలేదా, తనే మీకు తీసుకొచ్చిందా అని అడగచ్చు. నేను మ్యాక్సిమం తక్కువ పాపం. మేము ఒకసారి మా తమ్ముడి దగ్గరికి చండీగఢ్ వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకొని వచ్చాను నేను తనకి గుర్తుగా. అట్లా తనే నాకు ఎక్కువ, వాళ్ళ ఊళ్ళో ఎక్కువ 1 గ్రామ్ గోల్డ్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని తను తీసుకున్నప్పుడల్లా నన్ను కూడా గుర్తుపెట్టుకొని తీసుకుంటుంది అనమాట. నాకు కూడా తీసుకొని వచ్చింది. ఎలా ఉన్నాయో చెప్పండి. ఇవైతే నాకైతే చాలా బాగున్నాయి. ఫ్రెండ్ కదా తీసుకొచ్చింది, అందుకని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా, సరే మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.